ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వబోతున్నాడా? నాకైతే అదే అనిపిస్తుంది. అండ్ మరోసారి నాగప్రశాంత్కి అన్యాయం జరిగిందా? ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. సో బేసిక్గా నేను ఇప్పుడు 5 వైల్డ్ కార్డ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడే బిగ్ బాస్ తెలుగు లైవ్లో అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ 4 ఎంటర్ అయ్యారు. ముందుగానే చెప్పుకున్నాం వీళ్ళు ఎంటర్ అవుతారని. ఒకళ్ళు అనుషా రత్నం, దివ్య నిఖిత, నాగప్రశాంత్ మరియు షకీబ్. నలుగురులో ఫైనల్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ ఎవరు అవ్వబోతున్నారంటే వాళ్ళే దివ్య నిఖిత. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే మేకర్స్ దమ్ము శ్రీజ అండ్ ప్రియా శెట్టి పర్ఫార్మెన్స్లో పెద్ద సాటిస్ఫైడ్గా లేరు. వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ వాళ్ళు మ్యాచ్ చేయలేకపోయారు. దివ్య నిఖితాని పంపిద్దామని ఎలా అయినా ప్లాన్ చేశారు. ఫైనల్గా దివ్య నిఖితాని పంపిస్తున్నారు. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చి దివ్య నిఖిత. సెకండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నేను చెప్పబోతుంది ఎవరిదంటే అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష. ఈవిడ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్లోనే ఎంటర్ అవ్వాల్సిన కంటెస్టెంట్, కానీ రెమ్యూనరేషన్ ప్రాబ్లం వల్ల అప్పుడు అగ్రిమెంట్ సైన్ చేయలేదు. ఇప్పుడు ఫైనల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతోంది. నెక్స్ట్ వచ్చి దివ్వల మాధురి గురించి 2 స్టేట్స్లో తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. లేటెస్ట్లో టీనేజర్స్లా ప్రేమాయణం సాగిస్తుంది మన దువ్వాడ శ్రీనివాస్ గారితో. సో ఈవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు. అండ్ ఈవిడ వస్తే కంటెంట్ చాలా గట్టిగా ఉండబోతుంది అండ్ కాంట్రవర్సీస్ చాలా క్రియేట్ అవుతాయి నాకైతే అనిపిస్తుంది. బట్ ఒక్కోసారి డిగ్నిఫైడ్గా ఉందామని ఎటు కాకుండా లాస్ట్కి ఏమీ చేయకుండా ఉంటుందేమో అని కూడా అనిపిస్తుంది. 4th వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చి అఖిల్ రాజ్. ఈయన 2 వెబ్ సిరీస్ చేశాడు అండ్ 2 సినిమాల్లో కూడా నటించాడు. ఈయన చూడడానికి చాలా బాగున్నాడు. నాకు తెలిసి ఈయన్ని లోపలికి వెళ్ళి మళ్ళీ పులిహోర కలపడానికి పంపిస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ భయ్యా, నువ్వు లోపలికి వెళ్ళాక ఈ పులిహోర కథలు కాకుండా మంచి పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసి, ఈ సీజన్లో పెద్ద గొప్ప కంటెస్టెంట్స్ ఏం లేరు, నువ్వు మంచిగా ఆడితే నిన్ను టాప్ 5లో కూడా ఆడియన్స్ కూర్చోబెడతారు. సో నీ మంచి ఛాన్స్ని యూటిలైజ్ చేసుకో. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చి కావ్యశ్రీ. ఈవిడ కూడా చాలా ఫేమస్ సీరియల్ యాక్టర్లో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్తో తిన రిలేషన్షిప్లో ఉన్నది వైరల్ అయింది. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. బట్ తినకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, గట్టి ఫ్యాన్ బేస్ ఉంది. తిను గనక చాలా బాగా పర్ఫామ్ చేస్తే నాకు తెలిసి 100% టాప్ 5లో, ఇన్ఫ్యాక్ట్ టాప్ 2లో కూడా వెళ్ళగలిగే కంటెస్టెంట్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్. నాగప్రశాంత్ చాలా జెన్యూన్గా ఉన్నాడు. చాలామంది తను లోపలికి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు, కానీ బట్ ఫైనల్గా తను వెళ్ళలేకపోయాడు. మళ్ళీ అన్యాయం జరిగింది. షకీబ్ విషయంలో కూడా చాలామంది మళ్ళీ ఛాన్స్ వచ్చిందని అనుకున్నారు, కానీ తను కూడా వెళ్ళలేకపోయాడు. ఇది భయ్యా మన బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఈ వెళ్ళిన వాళ్ళలో ఎవరైనా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయంటే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ బిగ్ బాస్ తెలుగు రివ్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.